ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, తమిళనాడులోని కడలేరు జిల్లాలో ఉన్నటువంటి చిదంబర క్షేత్రం ఎంతో ప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రం. శివుడు పంచభూతాలకు అధిపతి అని మనందరికీ తెలిసిన విషయమే కదా. అలా పంచభూతాలైనటువంటి కంచిలో పృథ్వీలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, జంబుకేశ్వరంలో జలలింగం లాగా చిదంబరంలో ఆకాశలింగానికి ప్రసిద్ధత. ఇక్కడ పరమశివుడు విశ్వ నర్తకుడిగా ఆనంద తాండవం చేస్తున్నటువంటి నటరాజ రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శివుడు లింగాకారంలో కాకుండా నటరాజు రూపంలో ఇక్కడ భక్తుల యొక్క పూజలు అందుకుంటూ ఉంటారు. పరమశివుడు, శ్రీ మహావిష్ణువు పక్క పక్కనే ఒకే దేవాలయంలో కొలువైనటువంటి అరుదైన చరిత్ర ఈ దేవాలయంకు ఉన్నది. ఇక ఈ క్షేత్రంలో మరో ముఖ్యమైన విషయము చిదంబర రహస్యం. దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. నటరాజస్వామి వారికి కుడివైపున ఒక తెర ఉంటుంది. ఆ తెరను రోజులో 3 సార్లు మాత్రమే అర్చకులు ఆ తెరను తీసి కర్పూర హారతి సమర్పిస్తారు. ఆ కర్పూర హారతి ఇచ్చేటువంటి సమయము 2 లేదా 3 సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఆ తెర వెనక బంగారు బిల్వపత్రాలు గోడకు వేలాడుతూ ఉంటాయి. దానినే చిదంబర రహస్యంగా పరిగణిస్తాము. ఈ చిదంబర రహస్య దర్శనం చేసుకునవలనంటే ఉదయం 8 గంటలకు లేదా మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 6:30 1 గంట ముందే క్యూలో చేరుకోవలను. ఎందుకంటే భక్తులందరూ అప్పటికే క్యూ లైన్లో చేరుకుని ఉంటారు. కాబట్టి కొంచెం ముందుగా ఉంటేనే మనకి దర్శనం అవుతుంది. మధ్యాహ్నము 1 గంటకు స్ఫటిక లింగమునకు జరిగేటువంటి అభిషేకములు మరియు అన్నాభిషేకము ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హర హర మహాదేవ, శంభో శంకర.